ఎన్నికల తర్వాత జరుగుతున్న ఘర్షణలపై డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జమ్మలమడుగు, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి జిల్లాలలో జరుగుతున్న దాడులను క్షుణ్ణంగా డీజీపీ పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాలను పంపమని డీజీపీ తెలిపారు. గొడవలు జరుగుతున్న ప్రాంతంలో 144 సెక్షన్ విధించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు? ఇటు మనకి పోలింగ్ జరిగి 48 గంటలు గడుస్తున్నా కూడా ఇటు మనకి జమ్మలమడుగు, తాడిపత్రి, పల్నాడు, తిరుపతిలో దాడులైతే ఆగడం లేదు. ఇక అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉందని కూడా చెప్తున్నారు. రామకృష్ణ, ఏంటి అక్కడ అప్డేట్స్? లహరి, పోలింగ్ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రధానంగా పల్నాడు జిల్లాలో మాచర్లతో పాటు అటు నరసరావుపేట, చిత్తూరు జిల్లాలో తిరుపతి, జమ్మలమడుగు, తాడిపత్రి, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతల ఇళ్లపై దాడులకు పాల్పడటం, కర్రలు, రాడ్లతోటి హంగామా సృష్టించడం, తీవ్రంగా వాళ్ళందరినీ కూడా గాయపరచడం, ఇలాంటి ఘటనలన్నీ కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీస్ యంత్రాంగం మీద అటు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు. ఈ క్రమంలో డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా కొద్దిసేపటి క్రితం సమీక్షా సమావేశం పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఈ దాడులకు పాల్పడతా ఉన్నారో దీనికి సంబంధించి అడ్డుకట్ట వేసేందుకు వెంటనే తక్షణం చర్యలు చేపట్టాలని కూడా డీజీపీ అధికారులను ఆదేశించడం జరిగింది. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో అవసరమైన చోటుకు అదనపు బలగాలను పంపాలని కూడా డీజీపీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా మాచర్ల లాంటి పట్టణాల్లో 144 సెక్షన్ విధించమని, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో సరైన చికిత్స అందించడంతో పాటు ఈ ఘటనలకు కారకులైనటువంటి వారి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కింది స్థాయి అధికారులకు అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో మనం పోలింగ్ జరిగిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున గొడవలు, ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడికి ప్రత్యేకంగా నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలోనే ప్రత్యేక పోలీసు బలగాలు కూడా చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో పల్నాడు ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో ఈ ఘర్షణలు నివారించేందుకు ప్రధానమైనటువంటి ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి నాయకులను కూడా గృహ నిర్బంధంలోకి ఉంచడం జరిగింది. వాళ్ళు బయటికి రాకుండా కూడా, ఈ గొడవలు మరింత పెరగకుండా కూడా పోలీస్ యంత్రాంగం అంతా అక్కడే మాచర్లలోనే కూర్చొని అక్కడి నుంచే మానిటరింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు అటు పల్నాడు ఎస్పీ కూడా మాచర్లోనే వాళ్ళు అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లారీ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద